ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి రెండవ పిఆర్సీని 2023 జూలై 1 నుంచి అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 6 డిఆర్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు ఉద్యోగులకు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించే ఈహెచ్ఎస్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉధృతమైన సమరం తప్పదని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. సందర్భంలో అందరూ మహాధర్నా కార్యక్రమం ఉంది. కరీంనగర్ అద్భుతమైన మహాధర్నా హైదరాబాద్ లో ఉంటుంది. కనీసం 3000 మంది ఒకరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగింప చేయాలని అది వాళ్ళకి నేను పేరు పేరున రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసము ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇవల్ల మేము ప్రభుత్వాన్ని గొంతమ్మ కోరికలు కోరడం లేదు, ఉచితాలు అడగట్లేదు, దాన ధర్మాలు అడగటం లేదు. మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులే కోరుతున్నాము. 6 నెలలకు డిఏ, సంవత్సరానికో ఇంక్రిమెంటు, 5 ఏళ్లకో పిఆర్సీ, పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ప్రభుత్వము ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైనప్పటికీ 6 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. పిఆర్సీ అమలు కాలేదు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామన్నారు. పిఆర్సీ అమలులో కూడా లోపాలున్నాయి. ఇవల్ల పెండింగ్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇవల్ల పైసా ప్రోగు చేసుకొని తమ చెమట చుక్కలను రక్తపు చుక్కలుగా మార్చి ఇవల్ల 30-35 సంవత్సరాలు ఇటు ప్రభుత్వానికి, ప్రజల కోసం పనిచేసిన రిటైర్మెంట్ ఉద్యోగులు టీజీజేఏసీ కాల్ మీద 33 జిల్లాలో కలెక్టరేట్ ముందు ఈరోజు మహాధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాలో భాగంగా మేము ఏమి గొంతమ్మ కోరికలు అడగలేము. మాకు రావాల్సిన న్యాయబద్ధమైన ఏదైతే ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి. కానీ ప్రథమంగా ఈ 5 డిమాండ్ల మీదనే ఎక్కువ ఫోకస్ ఉంది. కనుక ఈ 5 డిమాండ్లు మాకు న్యాయబద్ధంగా రావాల్సిన 5 డిమాండ్లను వెంటనే విడుదల చేసి దాని సమస్యని పరిష్కరించాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల, పెన్షనర్ల, గెస్టర్ల, అధికారుల, కార్మికులు అందరూ కూడా ఈడ పెద్ద ఎత్తున ర్యాలీగా మరియు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. ఇట్లాంటి టీజీజేఏసీ మునుముందు ఎటువంటి కాల్ ఇచ్చినా అని కూడా మేము